చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులు మురళి మాట్లాడుతూ తమను పార్టీ నుండి సస్పెండ్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాసనాడ మురళి, చీలేపల్లి రవి, సునీల్, దాము, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ గారి జయంతి సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో కనీవిని ఎదుగని రీతిలో వైఎస్ఆర్సీపీ రెబల్ సస్పెండ్ అయిన వారు బాగా ఘనంగా జరుపుకున్నాము. ఈ జయంతి జరుపుకోవడానికి కారణం ఏమంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత రైతులు కరెంటు కానీ ఆరోగ్యశ్రీ కానీ కుప్పంలోనే ఆరోగ్యశ్రీని స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పేదలకు మరింత సేవలు, రుణమాఫీ ఇలా చెప్పుకోకపోతే ఆ మహానేతని ఈ రోజుకి కూడా గుర్తుపెట్టుకొని ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు 30 యాక్ట్ ఇంకొక యాక్ట్ అనే కొందికి భయపడి ఎక్కడో వెళ్ళిపోయినారు. అదే భరత్ గారు కూడా 10 మంది చెప్పపట్టు 10 మంది వెనకాల చూస్తే 10 మంది కూడా లేదు. ఎందుకంటే మేము నిజమైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కార్యకర్తలు కాబట్టి మేము ఈరోజు నిలబడుకున్నాం. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఏమంటే ఇలాంటి దొంగ నాయకులు కుప్పంలో చాలా మంది ఉన్నారు. ముందరికి వచ్చిందును నిలబడి మేము ప్రశ్నించిన భరత్ గారిని ప్రశ్నించాం. అయ్యా బాబు, వైఎస్ఆర్ కార్యకర్తల్ని పట్టించుకోవాలి, లేకపోతే వైఎస్ఆర్ కీర్తి చెందినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి రాజశేఖర్ గారు. మధ్యతరగతి వారు, పేదవారు ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగస్తులైనారంటే ఆ ఘనత అంతా రాజశేఖర్ గారికి చెందింది. కాబట్టి మేమందరూ కూడా మాలాంటి మధ్యతరగతి కానీ పేద కుటుంబాలు కానీ ఎన్నో ఈ రాష్ట్రంలో బాగుపడినాయంటే అది ఒక రాజశేఖర్ గారి గవర్నమెంట్లోనే. అప్పుడు రాజశేఖర్ గారు అంటే సెంట్రల్లో కూడా మంచి పేరు ఉండేది. రాష్ట్రానికి ఏమి కావాల్సిన వనరులన్నీ కూడా చేకూర్చేవాడు రాజశేఖర్ గారు. ఈరోజు ఈ కుప్పం నియోజకవర్గంలో ఆయన ఆశయాలకి తోట్లు పడుతుంటే మాకందరికీ బాధేసింది. రాజశేఖర్ గారు ఇంత మంచి పేరు తీసుకొచ్చి, పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి అందరికీ మేలు చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్న కొంతమంది లోకల్ నాయకులు ఆయన ఆశయాలు